ఈ హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3-4 వచనాల్లో మనం చూసిన ఆదికాండం 32వ అధ్యాయంలో కనిపించని ఒక చిన్న విషయం ఇక్కడ మనం చూడొచ్చు. మనం ఆదికాండం 32వ అధ్యాయంలో యాకోబు ప్రార్థన చేయడాన్ని మనం చూసేటప్పుడు అతను పోరాడాడని, మరి ఇలాంటి పెనుగులాడాడని ఇలాంటి మాట చూస్తాము. సహోదరుడు ఎదురొచ్చినప్పుడు కన్నీళ్ళు విడిచినది చూస్తాం, కానీ ఇక్కడ ప్రార్థన చేసేటప్పుడు కన్నీళ్ళు విడిచింది హోషేయ 12వ అధ్యాయంలో చెప్పబడింది, కానీ 32వ అధ్యాయంలో లేదు. అందుకని హోషేయ 12వ అధ్యాయం చదవటం జరిగింది 3-4 వచనాల్లో. అయితే 4వ వచనం, అతడు దూతతో పోరాడి జయముందెను, అతడు కన్నీరు విడిచి అతన్ని బతిమాలెను, బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. కన్నీరు విడిచెను అనే మాట. సహజంగా మనం త్వరగా కన్నీరు రాదు మనకి. కొంతమంది అక్కడక్కడ కొంతమంది చాలా త్వరగా ఏడ్చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో మరి కన్నీరు వస్తుంది. కన్నీరు వచ్చింది అంటే లోపల ఎంతో పెయిన్ ఉంటేనే కన్నీరు వస్తుంది. అందులో సిస్టర్స్కి తొందరగా కన్నీళ్ళు వస్తాయి, కానీ బ్రదర్స్కి తొందరగా కన్నీళ్ళు రావు. ఇక్కడ బ్రదర్ ప్రేయర్ చేస్తున్నాడు యాకోబు. కాబట్టి ఈయన ఎక్కడన్నా ఏడ్చినట్టు లేక కన్నీళ్ళు కార్చినట్టు మీరు చూస్తారా? ఎక్కడా ఉండదు. కానీ ఇక్కడ యబ్బోకు రేవు దగ్గర మాత్రం ఆయన కన్నీరు విడిచాడని ఈ హోషేయ 12:4లో చెప్పబడింది. కాబట్టి ఆయన చేసిన ప్రార్థన ఎలాంటి ప్రార్థన? కన్నీటి ప్రార్థన అనేది మనకు అర్థమైంది. సరే, ఆయన సంగతి మనం అలా ఉంచితే, యేసు ప్రభువారి గురించి మనం చూస్తే, యేసు ప్రభువారు హెబ్రీయులకు రాసిన పత్రికలో కన్నీరు విడిచాడని చెప్పబడింది. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆయన కన్నీరు విడిచి ప్రార్థన చేయడం 5వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తాం. శరీరధారి ఉన్న దినములలో చూడండి, ఇక్కడ మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను అనే మాట చూస్తాం. కాబట్టి యేసు ప్రభువారు కూడా కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు. కన్నీరు విడిచి యేసు ప్రభువారు కన్నీరు విడిచి ప్రార్థన చేశాడని ఇక్కడ రాశారు. మరి గెత్సెమనే తోటలో ఆయన చెమట రక్త బిందువులుగా పడిందనే మాట మనం చూస్తాం. ఎంతో టెంప్టేషన్ సమయంలో ఆయన ఏమొచ్చింది? ఆయన కన్నీళ్ళలో నుండి కన్నీరు వచ్చింది. భూమి మీద యేసు ప్రభువారు తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు చేశాడు. కన్నీటి ప్రార్థన యేసు ప్రభువారు చేశాడనేది మనకు అర్థమవుతుంది ఇక్కడ. కాబట్టి జ్ఞాపకం ఉంచుకుంటాం. ఆయన చేసిన కన్నీటి ప్రార్థన రిజల్ట్ ఏంటి అంటే ఆయన అంగీకరించబడ్డాడు అనే మాట చూసాం. ఏమయ్యాడు? ఆయన అంగీకరించబడ్డాడు, విధేయత నేర్చుకున్నాడు అనే పదాలు ఇక్కడ ఉన్నాయి. మనం ఎప్పుడైనా కన్నీరు కార్చగలుగుతున్నామా? మనం దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేయగలుగుతున్నామా? కాబట్టి ఇదేదో కన్నీరు కార్చమన్నారు అని ఊరికి ఏదో ఒక రకంగా కన్నీళ్ళు పెట్టుకోవడం అని కాదు. అంత భారం, ఎంతో భారం ఉంటే కానీ ఆ కన్నీరు అనేది రాదు. యేసుప్రభువు ఇంకో చోట కూడా కన్నీరు విడిచాడని రాసింది యోహాను సువార్తలో. మరి లాజరు చనిపోయినప్పుడు ఆయన సమాధిలో పెట్టబడ్డప్పుడు యేసుప్రభువు వారు అక్కడికి వచ్చినప్పుడు 11వ అధ్యాయం యేసు కన్నీరు విడిచెను అనే మాట రాస్తుంది. 35వ వచనం యేసు కన్నీళ్లు విడిచెను అనే మాట రాస్తుంది. చూడండి, అక్కడ కన్నీరు విడిచాడు. యేసు ప్రభువారు ఎందుకు కన్నీళ్లు విడిచాడు? లాజరు యొక్క స్థితి. ఆయన లాజరుని ఎంతో ప్రేమించాడు యేసు ప్రభు. 11వ అధ్యాయం మీరు చూసినప్పుడు
లాజరును ఆయన ప్రేమించాడనే పదం మనం చూడవచ్చు. ఇక్కడ చూడండి 11వ అధ్యాయం 5వ వచనం. యేసు మార్తను చూడండి ఇక్కడ ఏమనుంది, యేసు ప్రభువారు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించను. అయితే మనం ఈ విషయాన్ని మరింకో చోట కూడా మనం చూస్తే తన సహోదరి చెప్తుంది, ప్రభువా నీవు ప్రేమించేవాడేమై ఉన్నాడు, రోగి అయి ఉన్నాడు. ఆయన లాజరును ప్రేమించిన విధానం, మరణించినప్పుడు లాజరు ఆయన యేసు ప్రభు వారికి ఏమొచ్చిందంటే కళ్ళ వెంట కన్నీరు వచ్చింది. అయితే ఇప్పుడు ఇతరుల కోసం కార్చిన కన్నీరుని గురించి అక్కడ మనం లాజరు గురించి చూస్తే హెబ్రీ పత్రిక 5:7లో తన యొక్క జీవితంలో తను అంగీకరించబడి తన అర్పణ తండ్రి అంగీకరించడానికి తను కార్చిన కన్నీటిని గురించి మనం చూస్తాం. కన్నీరు చాలా ప్రాముఖ్యమైనది, ఇది మనం గుర్తించాలి. నేను ఒక చోట ఒక దైవజనుడు చెప్పాడు ఈ మాట, కన్నీళ్ళు ఎక్కడ పడితే అక్కడ మనం కార్చకూడదండి. అది మనుషుల ఎదుట మనం కన్నీరు గారిస్తే అవి వ్యర్థమైపోతాయి. మన కన్నీటికి చాలా వాల్యూ ఉంది, అవి దేవుని ఎదుటే కార్చాలి అన్నాడు ఆయన. అంటే ప్రార్థనలోనే కన్నీరు పెట్టాలి అన్నాడు ఆయన. వాస్తవమే కదా. మనం కీర్తన గ్రంథం 56వ అధ్యాయంలో మనం చూస్తే కన్నీరుకు వాల్యూ ఉందనేది మనం ఆడ చూడవచ్చు. కన్నీటికి వాల్యూ ఉంది. 56వ అధ్యాయం అక్కడ చూడండి, 8వ వచనం. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, కాబట్టి అక్కడ ఏమనుంది, నా కన్నీళ్ళు నీ బొడ్డిలో ఉంచబడి ఉన్నాయి, అవి నీ కవిలలో కనబడును కదా అనే మాట చూస్తాం. కన్నీళ్ళు బుడ్డిలో ఉంచాడంట ఆయన. కన్నీళ్ళు బుడ్డిలో ఉంచాడు. మనం కూడా జీవితంలో ఎప్పుడోసారి కన్నీళ్ళు వస్తాయి రావా? ఖచ్చితంగా వస్తాయి. అయితే ప్రభు దేని కన్నీళ్ళు గార్చావు అనేది కూడా ఆయన చూస్తున్నాడంట. మనం సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో చూస్తే ఇశ్రాయేలు కన్నీళ్ళు గార్చారు, ఏడ్చారు. కన్నీళ్ళనుందా ఏడ్చారనుందా? అక్కడ ఏడ్చారని రాసి ఉండొచ్చు. సంఖ్యాకాండం చూడండి, అక్కడ ఏమనుంది, 11వ అధ్యాయం మొదటి చదవండి అన్నమాట. ఇశ్రాయేలు మరలా ఏడ్చి, ఏంటిది, ఎందుకు ఏడుపిది? కన్నీళ్ళు విడవటం అంటే సైలెంట్ కళ్ళెం నీళ్ళు వచ్చి ఇది ఒకటి. అసలు ఇక ఏడవటమే. ఏడవటం అంటే ఇక కన్నీళ్ళకి మించి వెళ్ళిపోయింది ఇక రోదన. ఏడుపు అంటే అర్థమైంది, మనం మౌనంగా కళ్ళెంట కన్నీళ్ళు గార్చవచ్చు, అప్పుడేం శబ్దం రాదు. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేశారని ఉంది, ఇక్కడ ఏడ్చారని ఉంది. ఇంకా కన్నీళ్ళకి మించే ఇది. కాబట్టి దేని కొరకు వీళ్ళు ఏడ్చారు? మాంసం కోసం ఏడ్చారు, స్వకీయమైన అపేక్ష కోసం ఏడ్చారు. ఈరోజు మనం దేనికోసం ఏడుస్తున్నాం? అది ఆలోచించాలి. మనం శరీర సంబంధమైన ఆవశ్యకతల కోసం ఏడుస్తున్నామా, లేక దేవుని కొరకు ఏడుస్తున్నామా, దేవుని పరిచర్య కొరకు ఏడుస్తున్నామా? అది ఆలోచించొద్దా? కాబట్టి వాక్యంలో అపోస్తలుడైన పౌలు అపోస్తల కార్యాల గ్రంథంలో రాస్తూ ఆయన ఒక మాట చెప్తాడు. ఆయన 3 సంవత్సరములు నేను మీ మధ్య ఎలాగ పరిచర్య చేశాను అనేది ఆయన చెప్తూ ఈ మాట చెప్పాడు. అపోస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయము 31వ వచనం. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు
ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పిదనని మీరు జ్ఞాపకం చేసుకొని మెలకుగా ఉండండి. ఆయన దేనికోసం కన్నీరు గార్చాడు? మానవుల క్షేమం కొరకు, సంఘముల కొరకు కన్నీరు గారుస్తున్నాడు ఆయన. కాబట్టి ఆయన కన్నీళ్లు దాచబడ్డాయి, సరైన రీతిలో కన్నీళ్ళు వచ్చాయి ఆయనకి. మన అవసరాల కోసం కన్నీళ్ళు వస్తాయి, మన బిడ్డల కోసం కన్నీళ్ళు వస్తాయి, మనల్ని ఎవరైనా తిడితే కన్నీళ్ళు వస్తాయి, మనకు ఎవరైనా నింద వేస్తే కన్నీళ్ళు వస్తాయి, మనల్ని అవమానపరిస్తే కన్నీళ్ళు వస్తాయి. అయితే ప్రభు కార్యం కొరకు ఎప్పుడైనా కన్నీళ్ళు వస్తాయా? ఇది ఆలోచించదగ్గ విషయం. కాబట్టి దేనికి ఏడవాలో దేనికి ఏడవకూడదో తెలుసుకోవాలి. కాబట్టి కన్నీరు ఎందుకు కార్చాలో మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం చెబుతుంది, మన కుటుంబం కోసం, క్షేమం కోసం కన్నీరు కాల్చొచ్చు, తప్పేం లేదు. దానికి బైబిల్ కూడా యాక్సెప్ట్ చేసింది. విలాప వాక్యాల్లో రాసి ఉంది కదా, ఏమనుంది? విలాప వాక్యముల గ్రంథంలో 3వ అధ్యాయంలో కూడా మీరు చూస్తారు ఈ మాటలు. విలాప వాక్యముల గ్రంథం ఇక్కడ చూడండి, 2వ అధ్యాయంలో చూస్తే, 2వ అధ్యాయం 18వ వచనం 19వ వచనంలో చూస్తే చూడండి, అక్కడ ఏమని రాస్తుంది? జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొరపెట్టుదురు, సియోను కుమారి ప్రాకారము, సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు కారణము. కాబట్టి కన్నీరు పారనిమ్ము, విరామం కలుగనీయకము, విశ్రమింపనీయకము. నీవు లేచి రేయి మొదటి జామును మొరపెట్టుము. చూడండి, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని కుమ్మరించుము. ఇక్కడ అంటాడు, నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ఇక్కడ పసిపిల్లల ప్రాణం కొరకు చాలా కష్టం వచ్చింది విలాప వాక్యముల గ్రంథంలో. అయితే ఆయన పసిబిడ్డల ప్రాణం కొరకు రేయి మొదటి జామును లేచి కన్నీళ్ళు కార్చమని చెప్పడం మనం చూస్తాం. కాబట్టి బిడ్డల క్షేమము, ఆత్మీయ రక్షణ, వారి కోసం ప్రార్థన చేయొద్దని కాదు, చేయొచ్చు, చెయ్యాలి కూడా. కాబట్టి విలాపవాక్యులు 3వ అధ్యాయంలో చూస్తే 49, 50 వచనాలు, 51వ వచనంలో, నా యెహోవా దృష్టి ఉంచి ఆకాశము నుండి చూచు వరకు నా కన్నీరు ఎడతెగక కారుచుండును, నా పట్టణపు కుమార్తెలందరినీ చూచుచు నేను దుఃఖాక్రాంతుడినైతిని. ఎందుకు అంటే 48వ వచనం, నా జనులకు కలిగిన నాశనము నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుచుంది. నా జనులకు కలిగిన నాశనం, నా జనులకు కలిగిన నాశనం. కాబట్టి జనులు నశించుచుండగా వారి కోసం ఏం చేస్తున్నారు? ఇర్మియా ప్రవక్త కన్నీరు కారుస్తుంటాడు. ఇర్మియా ప్రవక్త కన్నీరు కార్చాడు. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయంలో కూడా మీరు ఆయన గురించి మాటలు చూస్తారు. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం చూడండి, అక్కడ మొదటి వచనం, నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ళ ఓటగాను ఉండునుగాక. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సంధించినప్పుడు, మనకు ఆ భారం ఇచ్చినప్పుడు, మీరు ఎరుగుదురు, మీకు కూడా అనుభవం అయి ఉండొచ్చు, ఆ కన్నీరు వస్తుంది ఆటోమేటిక్గా. నేను ఎరుగుదును. నేను సేవకి వెళ్ళిన మొదట్లో ఎస్కోల్లో 20 రోజులు ఎడతెగకే ఏడ్చాను. 20 రోజులు మా నాన్న, మా అమ్మ వాళ్ళ ఆత్మీయ రక్షణ కోసం ఏడ్చాను. నాకు ఆ భారం దేవుడే ఇచ్చాడు. నేనైతే సహజంగా అసలు ఎప్పుడు ఏడవను.
నా కళ్ళంటే కన్నీళ్ళు రావు. 20 రోజులు ఎడతెగకుండా నేను ఏడ్చి నాకు బాగా తెలుస్తుంది. ఇక్కడ నేను ఏమంటున్నానంటే, ఆత్మల రక్షణ విషయమైన భారం మనకు వచ్చినప్పుడు మనకి కన్నీళ్ళు పారుతాయి, ఏరులై పారుతాయి. కాబట్టి అది దేవుని యొక్క ఆత్మచేత కలిగేటువంటి దుఃఖం. నిజమది. అలాంటి రీతిలో ప్రభు మనల్ని తాకాడా, మనల్ని దర్శించాడా, మన హృదయాన్ని కదిలించాడా, ఇది మనం ఆలోచించాలి. కాబట్టి ఆత్మల రక్షణ కోసం కన్నీరు కార్చాం ఎప్పుడైనా. నెహెమ్యా గ్రంథం మీరు చూస్తే, నెహెమ్యా గ్రంథం అక్కడ చూడండి. నెహెమ్యా గ్రంథం యెరూషలేము ప్రాకారాలు ఏం చేయబడ్డాయి? దేవుని మందిరం ఇలాగ అయిపోయిందని ఏడ్చారు. 1వ అధ్యాయం 4వ వచనం. ఏ మాటలు విన్నారు? పైన 3వ వచనం చూద్దాం. వారు చూడండి, చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు ఓ యెరూషలేము యొక్క ప్రాకారం పడద్రోయబడింది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పారు. అది ఏం చెప్పారు అంటే, యెరూషలేము ప్రాకారాలు పడద్రోయబడ్డాయి, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడ్డాయి. ఎందుకండి ఆయన కన్నీరు? ఆయనకు ఉద్యోగం ఉంది, మంచి శాలరీ ఉంటుంది ఆయనకి. నెహెమ్యాకి ఏమొస్తుంది అంట? కన్నీరు. చూడండి 4వ వచనం. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఏంటి? ఏడ్చి. అక్కడ ఆ పదం చూసారా? కూర్చుండి ఏడ్చి. కన్నీళ్ళు విడవటం అంటే చిన్న విషయం కాదు. ఇది ఆయన ఉద్యోగం గురించి కాదు, యెరూషలేము గురించి ఏడవడం. ఎంతమంది దేవుని సంఘం గురించి ఏడుస్తున్నాం? ఎంతమంది దేవుని మందిరాన్ని గురించిన భారం, సంఘాన్ని గురించిన భారం మనకుంటుంది? నెహెమ్యాకు ఉందండి. ఆయన ఏడ్చాడు, ప్రార్థన చేశాడు. 2వ అధ్యాయంలో మీరు చూస్తే రాజు ఆయన వైపు చూస్తే అంటున్నాడు, 2వ వచనం. కాగా రాజు, చూడండి, నీకు వ్యాధి లేదు కదా. ఎప్పుడు ఉంటుంది ముఖం విచారంగా? అంటే వ్యాధి కలిగినప్పుడు ఉంటుంది, లేదన్నా రోగం వస్తే ఉంటుంది. ఏంటి విచారంగా ఉన్నావేంటి? చూడండి, హృదయంలో ఏముందంట? రాజు గ్రహించాడు. హృదయంలో ఏముంది? దుఃఖం చేతనే నీ ముఖం అలా ఉందని నాకు అర్థమవుతుంది, ఏంటి పరిస్థితి అని అడిగితే ఆయన చెప్పాడు, నా పితరుల సమాధులుండే పట్టణం పాడైపోయి దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా. ఏమన్నాడు ఆయన? నాకు దుఃఖముఖము లేకపోవునా. ఎంత భారం అండి ఆయనకి. నెహెమ్యా గ్రంథం ఒకసారి మీరు చదవండి, ఆయన చాలా సంగతులు ఉన్నాయి ఇందులో. కాబట్టి పశ్చాత్తాపం, బాధ, రోదన, వాళ్ళ పాపాలు కూడా ఆయనే ఒప్పుకుంటాడు. ఈరోజు ఎంతమంది దేవుని సంఘం, దేవుని పరిచర్య గురించి అడగలం? ఈ భారం ఎంతమందికి ఉంటుంది? ఖచ్చితంగా నేనైతే అంటాను, నీకు కలిగిన భారం కాదు అది, ఆత్మ నీకు కలిగించిన భారం. ఆత్మ నీలో కలిగించిన భారం అన్నప్పుడు ఆత్మకు అవకాశం మన జీవితంలో ఉండాలి. లేకపోతే ఆయన మనలో ఏం కలిగించలేడు? భారాన్ని కలిగించలేడు. కాబట్టి దేవుని ఆత్మల గురించి, దేవుని యొక్క బిడ్డల గురించి మనం కన్నీరు కార్చడం ఎంతమందికి ఉంది ఈ యొక్క ప్రార్థన? కాబట్టి సంఘాలు ప్రార్థనతో కట్టబడ్డాయని మనం ఎరుగుదాం కదా. కన్నీటి ప్రార్థనతోనే కట్టబడతాయి. దేంతో కట్టబడతాయి? కన్నీటి ప్రార్థనతోనే సంఘాలు కట్టబడతాయి. కాబట్టి అపోస్తలుడైన పౌలు కన్నీటితో ఆయన మరి వారికి బుద్ధి చెప్పాడు. నెహెమ్యా కన్నీటి ప్రార్థన చేశాడు.
యేసు ప్రభు కన్నీరు విడిచాడు, మన జీవితంలో మనం కన్నీరు విడవాలి. కాబట్టి నెహెమ్యాకి వ్యాధి లేదు, బాధ లేదు, కానీ ఎందుకు అలా ఉన్నాడని రాజుకు ఆశ్చర్యం. వ్యాధి కలిగినప్పుడు ఒక ఆయన కన్నీరు విడిచాడు, గుర్తుందా? ఆయన హిజ్కియా. ఆయన గురించి చెప్పబడింది ఏంటంటే కన్నీళ్ళు విడిచటం మానుము అనే మాట చూస్తారు మీరు, తెలుసుగా మీకు అదంతా. కాబట్టి హిజ్కియా ఏం చేశాడంటే ఆయన కన్నీళ్ళు విడిచాడు. బిడ్డలు లేకపోతే హన్నా ఏం చేసింది? కన్నీరు విడిచింది. ఆమె ఎందుకు కన్నీరు విడిచింది? ఆమె కన్నీటిలో నుంచి వచ్చిన మాట ఏంటి అంటే, నాకు ఇస్తే ప్రభు అది నీకు ఇస్తాను. దాని కొరకు ఆమెని ఏడ్పించాడు దేవుడు, దాని కొరకు కన్నీళ్ళు రప్పించాడు దేవుడు. తనకిచ్చింది దేవుడికి ఇవ్వడానికి ఏం చేసింది? ఆమె కన్నీటి ప్రార్థన చేసింది. ఈరోజు మన జీవితంలో ఏ కన్నీరు ఉంటుంది? వాళ్ళు నన్ను అన్నారు, వీళ్ళు నన్ను అన్నారు, వీళ్ళు నన్ను ఇట్టన్నారు, అట్టన్నారు, వీటికి ఆడవకూడదు. ఎప్పుడు రోషం కలిగి దేవుని పరిచర్యని చేయాలి. రోషం తెచ్చుకొని చేయాలి. మనము చెత్త చెదారాన్ని తీసుకోకూడదు హృదయంలోకి. మన గురి ఒకటి ఉండాలి, దేవుని సంఘము, పని, పరిచర్య. ఇది మన ఉద్దేశమై ఉండాలి. దేవుని దగ్గర ఈ సంఘం కొరకు ఎంత కన్నీరు కార్చినా పర్వాలేదు. కాబట్టి చాలాసార్లు మన ఆత్మీయ జీవితంలో అనవసరమైన వాటికి కన్నీరు కారుస్తాం, కానీ అవసరమైన వాటికి కన్నీరు కార్చాలి. కాబట్టి దావీదు తన కలిగిన శ్రమల్లో కన్నీరు కార్చాడు. ప్రార్థన దేవుడు విన్నాడు. 6వ అధ్యాయంలో మీరు చూస్తారు, నా కన్నీరుకి నా పడక ఏమైపోతుందంట. ఆ మాట చూడండి, నాకు అక్కడ ఇంకొక ఆత్మీయ అర్థం కనిపించింది. 6వ అధ్యాయం కీర్తన గ్రంథం ఏమన్నాడు ఆయన? 6వ వచనం, నేను మూలుగుచు, చూడండి, అలసి ఉన్నాను. చూడండి, ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పరుపు తేల చేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకుని పోచున్నది, విచారం చేత నా కన్నులు గుంటలు పడ్డాయి. ఇక్కడ నా కన్నీళ్ల చేత నా పడక ఏమైంది? నాకు అక్కడ ఏమనిపించింది అంటే, పడక ఏం చూపిస్తుందంటే పడిపోయిన స్థితిని మనకు చూపించవచ్చు. యేసుప్రభు వారు వచ్చి నీ పరుపెత్తుకున్నాడు అన్నాడా? పడిపోయిన స్థితిని గురించి చూపించట్లేదా? కన్నీటి ప్రార్థన చేత పడక కొట్టుకుపోయిందంటే పడిపోయిన స్థితి పోయింది. కాబట్టి నేను అంటాను, నా కన్నీళ్ళ చేత నా పడక ఏమైపోతుంది? కొట్టుకుపోయింది. నీ పడక ఇంకా అట్నే ఉందేమో. నీ పడక నిన్ను ఆహ్వానిస్తుంది, పడుకో, ఏం చేస్తావులే పరిచర్య అని. కానీ ఆయన పడక కన్నీళ్ళు ఏమైనాయంట, వాటితో కొట్టుకుపోయింది. ఒక దైవజనుడు పేరైతే నాకు గుర్తులేదు, కానీ ఆయన అన్నాడంట, నా తల్లి కన్నీటి ప్రార్థనలో నేను దేవుని ఆలయాన్ని కొట్టుకొని వచ్చాను అన్నాడు. ఏం చేసిందంటే తన తల్లి తన కోసం కన్నీటి ప్రార్థన చేసింది. ఆ కన్నీటి ప్రవాహంలో నేను కొట్టుకొచ్చాను అన్నాడు. ఈరోజు కన్నీరు లేనిదే మన జీవితంలో పరిచర్య చేయలేం. 126వ కీర్తన ఏమనుంది? కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోషగానములతో పనులు మోసుకొని వస్తాడు. చూడండి, 126వ కీర్తన మనం చూడవచ్చు ఆ మాట. వచనం వచ్చేసి 5వ వచనం. ఇక్కడ ఏంటంటే, కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోషగానముతో పంట కోసేదాం. విత్తేటప్పుడు కన్నీరు ఉంటుంది. వ్యవసాయకుడు కష్టం లేకుండా పంట వస్తుందా? పరిచర్యలు కూడా నింద ఉంటుంది, అవమానం ఉంటుంది, కష్టం ఉంటుంది, రోదన ఉంటుంది. అదే వర్ధిల్లిద్ది ఆ పరిచర్యే బహుమానం ఇస్తుంది. కన్నీళ్లు లేకుండా సౌఖ్యంతో కూడిన మినిస్ట్రీ ఏది కూడా నీకు ఫలితాన్ని ఇవ్వదు. కాబట్టి కన్నీళ్లతో కూడిన పరిచర్యే, ప్రార్థనే గొప్ప ఫలితాన్ని మనకి ఇస్తుంది. అందుకని ఇక్కడ మనం చూస్తాం, ఇక్కడ విత్తనాలు చేత పట్టుకుని ఏడ్చుచు, ఇది ఇక్కడేమో కన్నీళ్ళు అన్నాడు. 6వ వచనంలో ఎట్లా అంట? ఏడవటమే. ప్రతిరోజు ఏడుపే. పిడికెడి విత్తనాలు చేత పట్టుకుని ఏడ్చుచూ పోవు విత్తువాడు.
ఏడ్చు చూపు. ఎప్పుడన్నా ఏందా ఏడుపు? ఏది ఎప్పుడన్నా ఈ బాధ ఎప్పుడన్నా ఉందా? అలాంటి పరిచర్యను మనం యాక్సెప్ట్ చేయం. అలాంటి పరిచర్య యాక్సెప్ట్ చేయం. ఇదంతా నాకు ఎందుకు వచ్చిందిలే అనుకుంటాం. కాదు, కానే కాదు. అదే తీసుకోవాలి, దాన్నే తీసుకోవాలి, ఆ పరిచర్ని ఎన్నుకోవాలి. దానిలోనే మనకు ఫలితం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో కన్నీటి పరిచర్య చేయాలి. దానివల్ల కలిగే ఫలితం ఎక్కువ. చాలామందిని లోకంలో చూస్తాం, చాలా లగ్జరియస్ మినిస్ట్రీ చేస్తారు. వాళ్ళకి ఏ రోదన బాధ ఉండకపోవచ్చు, దాని ఫలితం విషయంలో ప్రశ్నే ఉంటుంది. కానీ కన్నీటి ప్రార్థన పరిచర్య ఖచ్చితంగా సంతోషమైనటువంటి ఫలితాలని మనకి ఇవ్వగలిగింది. మనకి రాత్రి ఏడ్పు వచ్చినా ఉదయాన్నే ఏమొస్తుంది అంటే మళ్ళీ ఉంది కదా మాట, ఏడ్పు రాత్రి ఏడుపు రావచ్చు, కానీ ఉదయాన్నే దేవుడు మళ్ళీ సంతోషాన్ని. అవును, అందుకే పాట పాడతాం కదా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఒక్కసారి నవ్వు ఒక్కసారి ఏడ్పు, ఒక్కసారి నవ్వు ఒక్కసారి ఏడ్పు, అయినాను క్రీస్తేసునా తోడనుండు. ఆ లాస్ట్ పాదం ఎంత బాగుంది చూడండి. అయినాను ఎవరున్నారు మనతోటి? క్రీస్తు యేసు నా తోడ ఉండు. వండర్ఫుల్ వర్డ్. కాబట్టి నవ్వు ఉంటుంది, మళ్ళీ ఏడ్పు ఉంటుంది, కానీ ప్రభు అన్నిట్లో ఉన్నాడు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో కన్నీరుందా, రోదనుందా, ఆ పరిచర్య వర్ధిల్లుతుంది. అలాంటి పరిస్థితుల్లో ప్రభు తట్టు మనం చూడగలుగుతాం. కాబట్టి ఈ పరిచర్య మనం నేర్చుకుందాం. దేవా, నా స్వప్రయోజనం కోసం నేను కన్నీరు కార్చనేమో, లేదు, నీ యొక్క బిడ్డల యొక్క ఆత్మీయ క్షేమం కోసమే నేను కన్నీరు కార్చాలి. కాబట్టి నా ఆత్మీయ జీవితంలో పిడికెడు విత్తనాలు చేత పట్టుకొని ఏడ్చుచూ విత్తువాడు సంతోషగానముతో ఏం చేస్తాడు? పనులు మోసుకొని వస్తాడు. కాబట్టి దేవా, నేను చాలాసార్లు నా స్వప్రయోజనం కోసమే ఆలోచించానేమో, కానీ జరిగిందంతా నీ వల్లే జరిగిందని, ఇదంతా నువ్వు అనుమతించావని, ఈ కష్టం నువ్వే తెచ్చావని, దీనికి ప్రతిఫలం ఉందని నేను ఆనందంతో నీ పరిచర్య చేయగలగాలి, ఆనందంతో చేయాలి. దేవా, నన్ను నడిపించు. నీ కోసం కన్నీరు విడవాలి, నీ పరిచర్య కోసం కన్నీరు విడవాలి. కాబట్టి స్వలాభం కోసం ఒక్క బొట్టు కూడా నేను కార్చకుందునుగాక. నీ కోసమే నేనేం కార్చాలి? కన్నీరు కార్చాలి. యాకోబు జీవితంలో కన్నీరు తను సరిచేసింది, పౌలు జీవితంలో కన్నీరు పరిచర్య జరిగించింది. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మన కన్నీరు కూడా ప్రభువు కోసమై ఉండాలి. కాబట్టి దేవా, నీ కోసమే నేను కన్నీరు కార్చాలి. నెహెమ్యా యొక్క కన్నీరు దేవుని మందిరాన్ని, ప్రాకారాలను ఏం చేసింది? కట్టించింది. కాబట్టి దేవా, నీ మందిరం కోసం, నీ పరిచర్య కోసం నేను కన్నీరు కార్చాలి. నేను దానికే కన్నీరు కార్చాలి. నాలో స్వార్థం తీసేయి, నాలో నా యొక్క స్వప్రయోజనం తీసేయి. నీ కోసమే నేను జీవించాలి. ఇదే మనం రోషంతో నిలబడాలి. కాబట్టి వాక్యంలో రాయబడింది కదా, ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. కాబట్టి యాకోబు కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు. నేను చెప్పిన వీళ్ళందరిలో అన్న ఒక ఆమె స్త్రీ ప్రార్థన చేసేటప్పుడు ఏమైంది? కన్నీరు విడిచి. హిజ్కియా కన్నీళ్ళు విడిచాడా? జంటే అంటే పురుషుడే. యాకోబు కన్నీళ్ళు విడిచాడా? పౌలు కన్నీరు విడిచాడా? దావీదు కన్నీళ్ళు విడిచాడా? మ్యాక్సిమం నేను చెప్పిన పీపుల్స్ అంతా కూడా జెంట్స్ అన్నమాట. వీళ్ళందరికీ సహజంగా మామూలుగా అయితే ఏడుపు అనేది రాదు. దావీదు వీరుడా లేదా? వీరుడుకు దేవుడు కన్నీళ్లలోకి నడిపించాడు. దేవుడు ఒక వీరుణ్ణి దేవుడు ఎందులో ఇసిరేశాడు? కన్నీళ్ల కడలిలో అరణ్య యాత్రలో ఇడిచిపెట్టాడు. అంతే. ఆయనకేమొచ్చిందంట? కన్నీళ్లు కార్చాడంట. ఎవ్వరు చూడలే, దేవుడు మాత్రం ఏం చేశాడు? చూశాడు. నిజంగా
వాటన్నిటిని బుడ్డిలో ఏం చేశాడంట దేవుడు దాచా. రేపు వెళ్ళినప్పుడు అంట మన బుడ్డిలో ఎంత కన్నీరు ఉందని మన బుడ్లన్నీ తెస్తారంట. మన బుడ్డులు తెస్తే మన బుడ్డుల్లో ఏం లేదు, కన్నీరు ఉండదు. కవిలలో అవి ఏం చేయబడలేదు, రాయబడలేదు. ఇంకేం ఫలితం వస్తుంది? కాబట్టి పరిస్థితుల గురించి ఆడవద్దు, నిరాశ చెందవద్దు, కానీ ఫలితాన్ని గురించిన నిరీక్షణతో మనం దేవుని వైపు చూసి ప్రార్థన చేద్దాం. కన్నీళ్లతో దేవుని అడుగుదాం, ఆయన పాదాలు పట్టుకుందాం. మీరు లోకాసు వార్త 7వ అధ్యాయంలో ఆమె కన్నీళ్లతోటి ఏం చేసిందంటే ఆయన పాదాలు, పశ్చాత్తాపంతో కూడిన కన్నీరు. యాక్సెప్టబుల్, అది అంగీకరించాడు ప్రభువు దాన్ని. ఆమె కన్నీళ్ళతోటి ఆయన పాదాలు పాదాలు తడిపేంత కన్నీరు రావాలంటే ఎంత కన్నీళ్ళు రావాలండి? ఆయన పాదాలు ఏం చేసిందంటే ఆమె తడిపింది. కాబట్టి పశ్చాత్తాపంతో కూడిన కన్నీరు వస్తుంది కొన్నిసార్లు మనకు. అది దేవుడు అంగీకరిస్తాడు, ఆ కన్నీటిని దేవుడు చూస్తాడు. దాన్ని అశ్రద్ధ చేయడు దేవుడు, దాన్ని ఎన్నికలోకి తీసుకుంటాడు. కాబట్టి మనం కన్నీటి ప్రార్థన చేద్దాం. సంఘాలు కట్టబడాలి, ఆత్మల రక్షణ పొందాలి. ఎంతోమంది మన ముందున్న దైవజనులు కన్నీళ్లతోటే పరిచయం చేశారు, కన్నీళ్లతోటి చేశారు. కాబట్టి సంఘాలు కట్టారు, ఈరోజు మనకి ఇచ్చారు. కాబట్టి మనం కూడా కన్నీళ్లతోటే పరిచర్యను ముందుకు నడిపించాలి. అనేక ఆత్మలు తీసుకురావాలి, మన కుటుంబాలు రక్షణ పొందాలి, వ్యక్తిగత జీవితం సరిచేయబడాలి. దీని కొరకై కన్నీరు కార్చే వ్యక్తిగా నన్ను దీవించయ్యా. మీకు ఆత్మకు నాలో అవకాశం ఉండేట్లుగా నాకు సాయం చేయ. నాలో అనవసరమైన చెత్త అంతా బయటికి వెళ్ళిపోవడానికి సాయం చేయ. ప్రార్థన చేద్దామండి. మనం మోకాళ్ళ మీదకి వస్తాం. పరిచర్య గురించి మనం ప్రార్థన చేద్దాం. మనం మోకరించి ఉండగా ఏ విషయాలు ప్రార్థన చేయాలో వాటి గురించి జ్ఞాపకం చేస్తాము. వాటిని ఒక్కొక్కటి మీరు ప్రార్థన చేయొచ్చు. మోకాళ్ళ మీదకి రండి దయచేసి.